హలో వ్యూవర్స్ అండ్ వెల్కమ్ టు విద్యా bodhana యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్వెస్టర్ మరియు ట్రేడర్ అంటే ఎవరు, వారి మధ్య వ్యత్యాసం ఏమిటో తెలుసుకుందాం. ముందుగా ఇన్వెస్టర్ పెట్టుబడిదారుడు ఆర్థిక రాబడి కోసం స్టాక్ మార్కెట్ వంటి పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టి ఆ స్టాక్స్ని లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేసినట్లయితే వారిని ఇన్వెస్టర్స్ అని అంటారు. పెట్టుబడిదారుని యొక్క ప్రధాన లక్ష్యం నష్టాన్ని తగ్గించడం మరియు రాబడిని పెంచుకోవడం. పెట్టుబడిదారుడు ఒక సంస్థలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ సంస్థ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ క్షుణ్ణంగా పరిశీలించి భవిష్యత్తులో సంస్థ అభివృద్ధి చెంది పెట్టుబడిదారునికి మంచి లాభాలు ఇస్తుందని నమ్ముతున్నట్లయితే ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టి తక్కువ 1 సంవత్సరం నుండి 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు షేర్లను హోల్డ్ చేస్తారు. తర్వాత తన పెట్టుబడిపై రాబడిని ఆశించినప్పుడు వాటిని అమ్ముకుంటారు. పెట్టుబడిదారుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ కోసం డీమ్యాట్ అకౌంట్లో డెలివరీ ఆప్షన్ను ఎంచుకోవాలి. రెండోది ట్రేడర్ అంటే వ్యాపారి. తక్కువ సమయంలో షేర్లను కొనడం అమ్మడం చేసేవారిని ట్రేడర్స్ అని అంటారు. వీళ్ళు కొన్ని నిమిషాలు, గంటలు, రోజులు లేదా వారాల వ్యవధిలో కొనడం అమ్మడం చేస్తూ ఏ రోజు ఆదాయం ఆ రోజే తీసుకుంటారు. ప్రతి వ్యాపారికి అవసరమైన ఒక నైపుణ్యం డేటాను త్వరగా విశ్లేషించే సామర్థ్యం. ట్రేడింగ్లో చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది టెక్నికల్ అనాలిసిస్. ఇందులో నుండి ప్రైస్ గ్రాఫ్ ఎటువైపుగా మూవ్ అవుతుందో దాని ఆధారంగా మరియు ప్యాటర్న్ అంటే ఒకే డిజైన్ ఒకటి కంటే ఎక్కువసార్లు రిపీట్ అయినట్లయితే దానిని ప్యాటర్న్ అని అంటారు. ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ చేస్తారు. ట్రేడర్స్ యొక్క ప్రధాన లక్ష్యం తక్కువ ధరకు కొనడం, తిరిగి లాభానికి అమ్ముకోవడం. మరియు ట్రేడింగ్ కోసం డీమ్యాట్ అకౌంట్లో ఆర్డర్ చేసేటప్పుడు ఇంట్రాడే ఆప్షన్ను ఎంచుకోవాలి. టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్: నెంబర్ 1 ఇంట్రాడే ట్రేడింగ్, నెంబర్ 2 స్కాల్పింగ్ ట్రేడింగ్, నెంబర్ 3 స్వింగ్ ట్రేడింగ్, నెంబర్ 4 పొజిషన్ ట్రేడింగ్, నెంబర్ 5 మొమెంటమ్ ట్రేడింగ్. ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్కు మధ్య తేడా ఏమిటి? ట్రేడింగ్లో డైలీగా సంపాదించుకోవచ్చు, హై రిస్క్ ఉంటుంది, డివిడెండ్స్ బోనస్ షేర్లను పొందలేరు, ఎక్కువ సమయం ట్రేడింగ్ కోసం కేటాయించాలి. ట్రేడింగ్ వల్ల మరొక ప్రయోజనం ఉంది, స్టాక్ మార్కెట్పై మంచి గ్రిప్ వస్తుంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. రాబడి అనేది లాంగ్ టర్మ్లో పొందుతారు. అదనంగా డివిడెండ్స్ బోనస్ షేర్లను పొందవచ్చు. లో రిస్క్ ఉంటుంది, టెన్షన్ పడనక్కర్లేదు, ఎందుకంటే ఫండమెంటల్ అనాలిసిస్ ఇన్వెస్ట్ చేసే ముందు మాత్రమే చేస్తాం. తిరిగి డెలివరీ సమయం వరకు మధ్యకాలంలో షేర్ ప్రైస్లో వచ్చే చిన్న మార్పులు చూసి భయపడనక్కర్లేదు. వీటి బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా లేదా ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా మీరే నిర్ణయించుకోండి. ఎలా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవాళ్ళు ఇప్పుడే విద్యా bodhana యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.